ఎం న్యూస్ కి స్వాగతం. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సేవా భారతి ఆధ్వర్యంలో సూర్య నమస్కారాలు యోగా ప్రదర్శన పోటీలు పిఠాపురం ఆర్ఆర్ బిహెచ్ఆర్ హైస్కూల్ ఆవరణంలో ఘనంగా జరిగాయి. పిఠాపురం నియోజకవర్గం నలుమూలల నుండి వచ్చిన విద్యార్థులతో సూర్య నమస్కారాలు యోగా ప్రదర్శన పోటీలు నిర్వహించారు. పోటీల అనంతరం డాక్టర్ జోగ వీర బాలాజీ, డాక్టర్ జైపాల్ రెడ్డి చేతుల మీదుగా విజేతలకు బహుమతుల్ని అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల్ని ఉద్దేశించి పలువురు ప్రముఖులు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ ప్రముఖ రామచంద్రరావు, మరుమల్ల శివయ్య, కొండపూడి శంకర్రావు, కరి సూర్యప్రకాశ్రావు, గట్టి అశోక్, అలవరపు నాగేష్, శ్రీనివాసరెడ్డి, శంకరుడు, సుబ్బిరెడ్డి, రాయుడు, శ్రీను, వనము, సత్యప్రియ, పసుపురెడ్డి సత్యబాబు తదితరులు పాల్గొన్నారు. సూర్య నమస్కారాల పోటీ ఉంటుంది. చూశారు కదా, చూసారా? రెండు చేతులు పైకి, పాదహస్తాసనం, రెండు చేతులతో బొట్ల వేలు కట్టుకుంటూ మోకాలు వంచకూడదు, ముందు కుడికాలు రెండు చేతుల మధ్యలో ఉండాలి, వంగాలి. మధ్యలో చూసి వాడు మధ్యలో పెట్టి ఎవరి ప్రయాణం చేస్తారని సార్ గమనించండి. సార్ పోటీ చేయడం ఉంది. గత 40 సంవత్సరాల నుంచి ఆర్ఎస్ఎస్ స్వయంసేవకుగా ఉంటూ సంఘంలో శారీరకమైనటువంటి దృఢ సంకల్పం కోసం విద్యార్థులకి శారీరకమైనటువంటి ఆరోగ్యం కలవాలనే ఉద్దేశంతో ఈ రోజున 11వ సూర్య నమస్కారాలు అంటే 11 సంవత్సరాల నుంచి కంటిన్యూగా మనం సూర్య నమస్కారాలను కండక్ట్ చేయడం జరుగుతుంది. ప్రతి పాఠశాల నుంచి కూడా ఈ పిఠాపురంలో కాకుండానే రెవెన్యూ మండలంలో ఉండేటువంటి పాఠశాల విద్యార్థులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం మాకు అందరికీ కూడా చాలా ఆనందకరమైనటువంటి విషయంగా ఉంది. దీనికి సహకరిస్తున్నటువంటి మొట్టమొదటిగా అభినందనలు తెలియజేయవలసింది పాఠశాల యాజమాన్యం వారికి, అలాగే పాల్గొనేటువంటి కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తున్నటువంటి పీఈటీ మాస్టర్లకి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ, ఈ సూర్య నమస్కారాల యొక్క పద్ధతి 2 రకాలు ఉంటాయి. ఒకటి ఆధ్యాత్మికమైనటువంటిది, 2 యోగా పద్ధతి. ఈ యోగా పద్ధతి వల్ల శరీరంలో నవనాడులు కూడా కదలాలి. దీంతో ఆరోగ్యం దృఢంగా ఉంటుంది. ఈ ఆరోగ్యంగా దృఢంగా ఉంటేనే మంచి ఆలోచనలు వస్తాయి. ఆలోచనలు మారితేనే ఈ సమాజం యొక్క పరిస్థితి బాగుంటుంది. పిల్లల్లో నడవడికలో మార్పులు ఇవాళ కనబడుతున్నాయి. ఆ నడవడికలకు మార్పులకు కారణం ఏంటంటే శారీరకమైనటువంటి ఆలోచన, మంచి ఆలోచన పిల్లలు ఇవాళ తగ్గిపోయింది. కాబట్టి సంస్కారవంతమైనటువంటి పిల్లలు తయారు కావాలి అంటే ఇటువంటి కార్యక్రమాల్లో వాళ్ళు కూడా భాగస్వామ్యంలో కావాలని ఈ రోజున ఈ సూర్య నమస్కారాల పోటీకి అనేక మంది పెద్దలు కూడా, పురప్రముఖులు కూడా కార్యక్రమానికి రావడం, ఇది విజయవంతం చేయడానికి సహకరించినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ, ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నటువంటి మీడియా వాళ్ళకి మొట్టమొదటిగా మేము చెప్పేటువంటి సహాయం ఏంటంటే, ఇటువంటి కార్యక్రమాలు చేసినప్పుడు మీ యొక్క పూర్తి సహకారం, ఎందుకంటే ప్రజాస్వామ్యానికి కావాల్సినటువంటి 4వ పట్టుకొమ్మ మన మీడియా వాళ్ళు కనుక సహకరిస్తే మంచిని రాయండి, చెడు కింద రాయండి. కాబట్టి పిల్లల్లో ఈ ప్రోత్సాహానికి మీ యొక్క ప్రోత్సాహం కూడా మాకు అవసరమని ప్రత్యేకించి ఆహ్వానం చెప్తూ అందరికీ ధన్యవాదాలు. మరిన్ని వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.